సిద్దిపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో భారత్ బంద్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలను పీడీఎస్యు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూళ్లను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాలలో 65 పరీక్షలకు ఎగ్జామ్స్ నిర్వహిస్తే పెద్ద మొత్తంలో పేపర్ లీకేజీలు జరిగాయన్నారు. గత 15 రోజుల క్రితం నీట్ పరీక్ష నిర్వహిస్తే నీట్ పరీక్ష కూడా లీక్ కావడం మోడీ ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వల్ల పేద విద్యార్థులు నష్టపోవడం జరుగుతుందని, నీట్ పరీక్ష లీకేజీ చేసిన వారిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత నెల రోజుల నుంచి ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. రాసిన వాళ్ళకి సీట్లు రావాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్, దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్ కూడా మీ సంపూర్ణ మద్దతుతో మీరు మాకు సహకరించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ యువజన సంఘం, డివైఎఫ్, పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, విజిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో, ఎన్ఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. కాబట్టి ఈ బంద్కి మీరందరూ సహకరించి లంచ్ అయితే మధ్యాహ్నం తినేసి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. డాక్టర్ మనకి ఏ విధంగా వైద్యం చేస్తారు అనే అంశం మీద కూడా వాళ్ళు ఎవరు అడుగు ఉంటే వాళ్ళు దానికి ఎవరు అది కాకుండా పేరెంట్ వాళ్ళు చంద్రాలు కూడా సీట్ రాయడానికి కూడా అడిగే సమస్య లక్షల డబ్బులు పెట్టి అడిగే రాసే ఎగ్జామ్ పేపర్ని ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని లీకేజ్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఎవరున్నారో ఎవరైతే డబ్బులు ఇస్తారో